మన ఇండియాలో స్కామ్స్ ఎప్పుడో రేర్గా జరిగేవి కాదు, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద స్కామ్స్ మాత్రం ఒక్కసారిగా బయటపడతాయి. అందులో 1992లో ఫైనాన్షియల్ స్కామ్, విజయ్ మాల్యా స్కామ్, సత్యం స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, ఇలా పెద్ద పెద్దవి ఎన్నో బయటపడ్డాయి. అలానే చెప్పలేనివి మరెన్నో ఉన్నాయి. అలాంటి ఒక స్కామే ఈ 2003లో జరిగింది. ఈ స్కామ్లో ఎస్టిమేషన్ 20,000 కోట్ల నుండి 30,000 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. అసలు ఎవరు ఈ స్కామ్ చేసింది, ఎందుకు ఈ స్కామ్ చేశాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లో కర్ణాటకలో బెల్గావి డిస్ట్రిక్ట్లో ఖానాపూర్ అనే ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్లో అప్పుడే ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ దగ్గరికి ఒక 8 years అబ్బాయి ఫ్రూట్స్ అమ్మడానికి వెళ్ళాడు. కానీ తనకి ఫ్రూట్స్ అమ్మడం ఇష్టం లేదు. కానీ వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల తను ఇంటి పూట గడవాలంటే ఏదో ఒకటి చేయక తప్పదు. అందుకే ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. కానీ ఎంత కష్టపడినా ఫ్రూట్స్ అమ్మలేకపోయాడు. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ పిల్లోడు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనే థాట్ అప్పుడే పెట్టుకున్నాడు. అది లీగల్గా అయినా ఇల్లీగల్గా అయినా పర్లే అనుకున్నాడు. 1999లో ముంబైలో ఒక ఫేమస్ పబ్లో ఒక బార్ డాన్సర్ అక్కడ ఉన్న మెంబర్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అక్కడ ఒక లేడీ చాలా బాగుంది. ఆ అమ్మాయికి అందరూ 10 నుంచి 100 రూపాయలు ఇస్తుంటే ఒక అతను వచ్చి 90 లక్షలు ఇచ్చాడు. ఇది చూసి అక్కడ డాన్సర్స్ ఇంకా కస్టమర్స్ అందరూ షాక్ అయ్యారు. అతను ఎవరో కాదు, ఆ పిల్లోడే. అతని పేరు అబ్దుల్ కరీం తెలిగి. అబ్దుల్ కరీం 1961 జూలై 29న కర్ణాటకలో ఖానాపూర్లో పుట్టాడు. తన ఫాదర్ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. అబ్దుల్కి 8 years ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ డయాబెటీస్ వల్ల చనిపోయారు. అబ్దుల్కి వాళ్ళ మదర్ ఇంకా 2 బ్రదర్స్ ఉన్నారు. తన ఫ్యామిలీని పోషించడానికి తన బ్రదర్స్తో కలిసి రైల్వే స్టేషన్లో ఫ్రూట్స్ అమ్మేవాడు. అలా వచ్చిన మనీతోనే స్కూల్ ఫీజు కట్టుకునేవాడు. ఖానాపూర్లో ఉన్న సర్వోదయ విద్యాలయ బోర్డింగ్ స్కూల్లో 10th కంప్లీట్ చేసి తర్వాత గోక్టే కాలేజ్లో కామర్స్లో జాయిన్ అయ్యాడు. గ్రాడ్యుయేట్ అయ్యాక జాబ్ సెర్చ్ చేశాడు, కానీ ఎక్కడా దొరకలేదు. ఇంకా వెంటనే ముంబైకి వెళ్ళి జాబ్ వెతుక్కున్నాడు. ముంబైలో ఫెలిక్స్ ఇండియా అనే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాడు. కానీ తనకిచ్చిన టార్గెట్స్ రీచ్ అవ్వలేదని జాబ్ నుంచి తీసేశారు. ఆ తర్వాత వేరే జాబ్ కొన్ని మంత్స్ చేశాడు. కానీ తను సంపాదిస్తున్న మనీ తనకి ఏమాత్రం సరిపోలేదు. తర్వాత 1986లో సౌదీ అరేబియాకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎక్కువ మనీ సంపాదించొచ్చు అనుకున్నాడు. కానీ అక్కడ కూడా సరిగ్గా పని చేయలేదు. మళ్ళీ తిరిగి ముంబైకి వచ్చేశాడు. ఇల్లీగల్ పనులు చేసి ఎలా అయినా మనీ సంపాదించాలని అనుకున్నాడు. అప్పుడే తనకు నకిలీ మార్కెట్ గురించి తెలుసుకున్నాడు. దీనినే కౌంటర్ ఫీట్ మార్కెట్ అంటారు. అవి చేసే వాళ్ళని కౌంటర్ ఫీటర్స్ అంటారు. అబ్దుల్ దొంగ పాస్పోర్ట్లు ఇంకా వీసాలు తయారు చేసే ట్రావెల్ ఏజెన్సీస్ గురించి తెలుసుకున్నాడు. ఈ ఏజెన్సీస్ ఒక ప్రాపర్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళని వేరే దేశం పంపించడానికి ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసి హెల్ప్ చేస్తారు. వెంటనే అబ్దుల్ అరేబియన్ మెట్రో ట్రావెల్ అనే ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేశాడు. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా ఇలాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఇల్లీగల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళందరినీ అబ్దుల్ కలీం దేశం దాటించేవాడు. కొంతకాలం వరకు బాగానే అయింది. దాంతో మనీ బాగా వచ్చాయి. ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నాడు. కానీ ఇంతలో అబ్దుల్ కరీం చేస్తున్న ఇమిగ్రేషన్ ఫ్రాడ్ గురించి పోలీసులకి తెలిసింది. ఒకరోజు ఇమిగ్రేషన్ పోలీసులు అబ్దుల్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తను జైలుకి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. ఇంకా తన పని అయిపోయింది అనుకున్నాడు. తను జైల్లో ఉన్నప్పుడు రతన్ సోనీ అనే ఒక అతను పరిచయం అయ్యాడు. రతన్ సోనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఫ్రాడ్ చేయడం వల్ల జైలుకి వచ్చాడు అని చెప్పాడు. అలానే చాలా ఇల్లీగల్ పనులు చేసి జైలుకి వచ్చిన వాళ్ళని అబ్దుల్ కలిశాడు. ఆ జైల్ లైఫ్ అనేది అబ్దుల్ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. రతన్ సోనీ చాలా ఫ్రాడ్ చేస్తూ పోలీసులకి దొరికి జైలు నుండి ఈజీగా బెయిల్ మీద బయటికి వెళ్ళిపోయాడు. రతన్ సోనీ నకిలీ మార్కెట్లో ప్రాఫిట్ గురించి అబ్దుల్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళ మైండ్ సెట్ ఒకేలా ఉన్నాయని వాళ్ళకి అర్థమైంది. రతన్ సోనీకి అబ్దుల్ ఇంటెలిజెన్స్ గురించి అర్థమైంది. ఇద్దరు కలిసి ఫేక్ స్టాంప్ పేపర్స్ ఐడియా ఆలోచించారు. తర్వాత జైలు నుండి బయటకు వచ్చి వాళ్ళ ఐడియాకి ప్లాన్ వేశారు. మనం ఏదన్నా ల్యాండ్ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ ఎవరికన్నా మనీ ఇస్తున్నప్పుడు స్టాంప్ పేపర్స్ ని యూజ్ చేస్తాం. ఇది ఉంటేనే మనం చేసిన పని లీగల్ గా ఉంటుంది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అప్పట్లో స్టాంప్ పేపర్స్ డిపార్ట్మెంట్ ని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆ డిపార్ట్మెంట్ లో కొంతమందితో కలిసి ఫేక్ స్టాంప్ బిజినెస్ చేస్తే కొన్ని కోట్లు వస్తాయని చెప్పారు. 1993లో దీనికోసం ఆ డిపార్ట్మెంట్లో ఉండే కొంతమందిని డీల్ మాట్లాడుకున్నారు. అలానే అక్కడ పోలీస్ ఇంకా పొలిటీషియన్స్ తో కూడా డీల్ మాట్లాడుకున్నారు. దాంతో అబ్దుల్కి చాలా మనీ వచ్చేవి.
పొలిటికల్ లీడర్ నుండి అండర్ గ్రౌండ్ మాఫియా దాకా అందరితో కనెక్షన్స్ బాగా పెరిగాయి. ఫ్యూచర్ లో తన మీద ఎవరికి డౌట్ రాకూడదు అని 1994లో స్టాంప్ వెండింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నాడు. స్టాంప్ పేపర్స్ ని నాసిక్ లో ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో తయారు చేస్తారు. అబ్దుల్ కరీం తనకి ఉన్న పొలిటికల్ ఫ్రెండ్షిప్ తో నాసిక్ ప్రెస్ లో ఆ స్టాంప్ ముద్రించే మిషన్స్ లో కొన్ని పార్ట్స్ పాడిపోయాయి, అవి ఇంకా వేస్ట్ అని ప్రకటించి వాటిని తను సొంతం చేసుకున్నాడు. అలా మిషన్ లో అన్ని పార్ట్స్ బయటికి తెప్పించుకున్నాడు. ఆ మిషన్స్ ని ముంబైలో తన దగ్గర పెట్టుకుని స్టాంప్ పేపర్స్ ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ లో ఎలాంటి పేపర్స్ ప్రింట్ అయ్యేవో సేమ్ టు సేమ్ అలాంటివే ప్రింట్ చేసేవాడు. తను ఫేక్ స్టాంప్స్ ని అమ్మట్లేదు, కానీ అమ్మే విధానాన్ని ఇల్లీగల్ చేశాడు. ఆ తర్వాత ఏవో రీజన్స్ వల్ల రతన్ సోని అబ్దుల్ విడిపోయారు. అబ్దుల్ కరీం ఒక ప్లాన్ వేశాడు. ఇండియన్ గవర్నమెంట్ ప్రింట్ చేసే ఒరిజినల్ స్టాంప్స్ ని తనకి తెలిసిన ఆఫీసర్స్ ద్వారా పోస్ట్లో ఫేక్ అడ్రస్కి పంపించేవాడు. అందువల్ల ఇవి ఎన్నో మంత్స్గా అక్కడే ఉండేవి. దాంతో మార్కెట్లో స్టాంప్స్ తక్కువగా ఉండేవి. అలా అవ్వాలనేదే తన ప్లాన్. ఇంకా తన దగ్గర ఉన్న స్టాంప్స్ని చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి అమ్మేవాడు. ఇలా చేయడం వల్ల కొన్ని వేల కోట్ల లాభం వచ్చేది. ఇంకా ఒక స్కామ్ ని ఒక ఆర్గనైజేషన్ లా స్టార్ట్ చేశాడు. ఒక 350 మెంబర్స్ ని హైర్ చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా డిఫరెంట్ టైప్స్ లో స్టాంప్స్ ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రెవెన్యూ స్టాంప్స్, నోటరీ స్టాంప్స్, ఇన్సూరెన్స్ ఏజెన్సీ స్టాంప్స్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ ఇలాంటివి చాలా ఎక్కువ అమౌంట్ లో తయారు చేసి మార్కెట్ లో అమ్మేవాడు. ఇతను తయారు చేసే స్టాంప్స్ ఎక్కువ డిస్కౌంట్స్ తో పెట్టడం వల్ల ఇతనికి కాంపిటీటర్స్ కూడా ఎవరూ లేరు. తన మార్కెట్ ని ఇండియాలో టోటల్ గా 18 స్టేట్స్ లో ఎక్స్పోర్ట్ చేశాడు. అందులో మన ఏపీ కూడా ఉంది. దాంతో ఎవ్రీ ఇయర్ వేల కోట్ల ప్రాఫిట్ వచ్చేది. వచ్చిన ప్రాఫిట్ ని అలానే ఖర్చు పెట్టేవాడు. పొలిటీషియన్స్ కి, బిజినెస్ మ్యాన్ కి ఎక్కువ మనీ ఇచ్చేవాడు. బార్లో సర్వర్స్ కి, ఇంకా బార్ డాన్సర్స్ కి ఎక్కువ మనీ ఇచ్చేవాడు. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న టైంలో 2000 సంవత్సరంలో బ్రేక్ పడింది. బెంగళూరు పోలీసులకి 2 ఫేక్ స్టాంప్స్ ని తీసుకెళ్తూ ఇన్ఫో వచ్చింది. వాళ్ళిద్దరూ అబ్దుల్ కింద పనిచేసేవారు. వాళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళకి తెలిసిన నిజం ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న స్కామ్ అని. ఆ ఇద్దరు అబ్దుల్ కరీం పేరు చెప్పేశారు. పోలీసులు వెంటనే అబ్దుల్ కాల్స్ ని ట్యాప్ చేశారు. అవన్నీ విని పోలీసులకి అర్థమైంది అబ్దుల్ స్కామ్ చేస్తున్నాడని. 2001లో తనని అరెస్ట్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ టీమ్ కి అప్పగించారు. ఈ టీం హెడ్ 2003లో అబ్దుల్ ఇంటికి వెళ్తే జైల్లో ఉండాల్సిన అతను ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ తో కలిసి డిన్నర్ చేస్తున్నట్టు కనపడ్డాడు. అప్పుడు అర్థమైంది అబ్దుల్ కరీం కి చాలా కనెక్షన్స్ ఉన్నాయని. వాళ్ళందరూ స్కామ్ డీటెయిల్స్, అలానే ఇండియన్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో అబ్దుల్ మనుషులని భయపెట్టారు. ఈ స్కామ్ లో పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. తర్వాత ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. ఏపీలో మినిస్టర్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని కూడా అన్నారు. అది తెలిసి చంద్రబాబు నాయుడు గారు అతన్ని తీసేశారు. పోలీసులు అలానే కొంతమంది పొలిటీషియన్స్ హెల్ప్ తో అబ్దుల్ కరీం ఇదంతా చేశాడని అన్నారు. అప్పుడు ముంబై పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ అబ్దుల్ నుండి 92 lakhs తీసుకున్నాడని తెలిసింది. అబ్దుల్ కి బాగా హెల్ప్ చేసిన ఒక అసిస్టెంట్ పోలీస్ ఇంట్లో 100 కోట్లు దొరికిందంట. విచిత్రం ఏంటంటే అతని జీతం 9000 మాత్రమే. 2006లో కోర్టు అబ్దుల్ కి 30 సంవత్సరాల శిక్ష, అలాగే 202 కోట్లు ఫైన్ వేసింది. ఈ స్కామ్ వాల్యూ ఆల్మోస్ట్ 33,000 కోట్లు ఉండొచ్చని అంచనా. కొన్ని రీజన్స్ వల్ల తన శిక్ష 13 సంవత్సరాలకు తగ్గించారు. అప్పటి నుండి అబ్దుల్ జైల్లోనే ఉన్నాడు. తర్వాత తనకి డయాబెటీస్ వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. జైల్లో ఉన్నప్పుడు అబ్దుల్ కి HIV ఇంజెక్షన్ ఇచ్చారని తన లాయర్ చెప్పారు. తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ వల్ల తను 2007 అక్టోబర్ 27న చనిపోయాడు. ఇది ఈ స్కామ్ డీటెయిల్స్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.